నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో కొన్ని లేటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. జూన్ 6వ తేదీన వచ్చినవి. తప్పకుండా. మన దగ్గరున్న సోర్సెస్ నుంచి ముఖ్యంగా ఏఐ మన వర్క్ టూల్స్లో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, అడ్వర్టైజింగ్ని ఎలా మారుస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. సరేనా? యా కరెక్ట్. ఈ డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి కదా. ఏఐ అనేది ఇప్పుడు జస్ట్ ఒక టెక్నాలజీ కాదు, అవును, బిజినెస్ ప్రాసెసెస్ని ఫండమెంటల్గా మార్చేస్తుంది. ఈరోజు మనం డిస్కస్ చేసే అప్డేట్స్ చూస్తే అది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ ఓపెన్ ఏఐ. వాళ్ళు చాట్ జీపీటీకి బిజినెస్ యూజర్స్ కోసం 2 కొత్త ఫీచర్స్ తెచ్చారు. కనెక్టర్స్ ఒకటి, రెండోది రికార్డ్ మోడ్. ఈ కనెక్టర్స్ అంటే ఇప్పుడు చాట్ జీపీటీని మనం రెగ్యులర్గా వాడే జీమెయిల్, డ్రైవ్, టీమ్స్, హబ్స్పాట్ లాంటి యాప్స్తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. యూజర్ పర్మిషన్తో మన కంపెనీ డేటా యాక్సెస్ చేసి, అంటే ఇంకా కరెక్ట్గా సందర్భానికి తగ్గట్టు రెస్పాన్స్ లేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, Q2 మార్కెటింగ్ స్ట్రాటజీ అప్డేట్ ఇవ్వు అనో, ఏ ఫీచర్స్ ఎక్కువ రెవెన్యూ తెచ్చాయి అను అడగొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది చాట్ జీపీటీని డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్కి, గూగుల్ వర్క్ స్పేస్ ఏఐకి, వాటికి ఒక కాంపిటేటర్గా నిలబెడుతుంది. అవును, గట్టి పోటీనే. అలాగే రికార్డ్ మోడ్ కూడా, అదైతే ఇంకా పవర్ఫుల్. మీటింగ్స్ని రికార్డ్ చేస్తుంది, ట్రాన్స్క్రైబ్ చేస్తుంది, వావ్, ఆటోమేటిక్గా సమ్మరీస్, యాక్షన్ ఐటమ్స్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు, పాత మీటింగ్స్లో ఏం జరిగిందో కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఒక సెకండ్ మెమరీ లాగా. అంటే మీటింగ్ మిస్ అయినా పర్లేదన్నమాట. ఆల్మోస్ట్ అలాగే. ఎంటర్ప్రైజ్ ప్రొడక్టివిటీలో ఇది పెద్ద మార్పు. అయితే డేటా గవర్నెన్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టామని, యూజర్ పర్మిషన్స్ రెస్పెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది కీలకం కదా అడాప్షన్కి. నిజమే, ప్రైవసీ చాలా ముఖ్యం. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, థ్రైవ్ హోల్డింగ్స్ అని ఒక సంస్థ, వాళ్ళు ఏకంగా 100 మిలియన్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓ, దేనికోసం? ఐటీ సర్వీసెస్ ఇచ్చే మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎంఎస్పీస్లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి. కొన్ని ఎంఎస్పీస్ని ఎక్వైర్ చేసి వాళ్లలో ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తారట. ఇది బాగుంది. అంటే ఏఐ అనేది కేవలం ఒక స్టాండ్అలోన్ ప్రోడక్ట్ కాదు, ఐటీ సర్వీసెస్ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్లోకి కూడా వెళ్తోంది. అవును, స్ట్రాటజిక్గా ఇంజెక్ట్ చేసి ఎఫిషియన్సీ, ఇన్నోవేషన్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఎంఎస్పీస్లో ఇప్పుడు మాన్యువల్ ప్రాసెసెస్ ఎక్కువ కదా, అలాగే స్కిల్ షార్టేజ్ కూడా ఉంది. వీటికి ఏఐ ఒక సొల్యూషన్ అవుతుందని మార్కెట్ నమ్ముతోంది. అంటే ఎంఎస్పీ మార్కెట్లో కన్సాలిడేషన్ కూడా జరగొచ్చంటారా? దానికి కూడా అవకాశం ఉంది. ఇక డిజిటల్ మార్కెటింగ్ వైపు చూస్తే మెటా, అంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాళ్ళు 2026 కల్లా యాడ్ క్యాంపెయిన్స్ని పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయాలని చూస్తున్నారట. పూర్తిగానా? అవును, అంటే అడ్వర్టైజర్ జస్ట్ వాళ్ళ బిజినెస్ యూఆర్ఎల్ ఇస్తే చాలు, మిగతాదంతా ఏఐ చూసుకుంటుంది. క్రియేటివ్ జనరేషన్, టార్గెటింగ్, ఆప్టిమైజేషన్ అన్నీ. ఇది అడ్వర్టైజింగ్ని చాలా సింప్లిఫై చేస్తుంది. ముఖ్యంగా స్మాల్ బిజినెసెస్కి బాగా హెల్ప్ అవుతుందేమో. అవును కదా. కానీ మార్కెటర్స్ రోల్ మారుతుంది. ఇప్పుడు వాళ్ళు టాక్టికల్ ఎగ్జిక్యూషన్ నుంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ వైపు, గోల్ సెట్టింగ్, ఏఐ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ వైపు షిఫ్ట్ అవ్వాలి. అంటే ఏఐ మీద డిపెండెన్సీ పెరుగుతుందా? ఖచ్చితంగా. కానీ రిపోర్ట్స్ ప్రకారం హ్యూమన్ ఓవర్సైట్ ఇంకా అవసరమే. స్థూలంగా చూస్తే అడ్వర్టైజింగ్లో డెసిషన్ మేకింగ్ ఎక్కువ శాతం ఏఐ చేతిలోకి వెళ్తోంది. మరి గూగుల్ సంగతేంటి? వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు కదా? గూగుల్ సర్చ్లో ఏఐ ఓవర్వ్యూస్ ఉన్నాయి కదా, ఏఐ ఇచ్చే సమ్మరీలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు డెస్క్టాప్ మీద కూడా షాపింగ్ యాడ్స్ చూపిస్తున్నారట. ఓ, అంటే మానిటైజ్ చేస్తున్నారా? గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇది సర్చ్ రిజల్ట్స్ పేజ్ని, అంటే సర్ప్ని మారుస్తుంది. ఆర్గానిక్ రిజల్ట్స్, పెయిడ్ యాడ్స్, ఏఐ కంటెంట్ అన్నీ కలిసిపోతున్నాయి. అంటే యూజర్కి ఏది యాడ్, ఏది ఇన్ఫర్మేషన్ అని తెలియడం కష్టమవుతోందేమో. కొంచెం కన్ఫ్యూషన్ ఉండొచ్చు. అలాగే యూట్యూబ్ షార్ట్స్లో గూగుల్ లెన్స్ ఇంటిగ్రేట్ చేశారు. అదెలా పనిచేస్తుంది? వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ కనిపిస్తే దాని గురించి అక్కడే సెర్చ్ చేయొచ్చు. విజువల్ సర్చ్ని కామర్స్తో కలుపుతున్నారన్నమాట. బావుంది. సో మొత్తానికి చూస్తే ఏఐ అనేది కేవలం బ్యాక్గ్రౌండ్లో పనిచేయడమే కాదు, మన డైలీ వర్క్ టూల్స్లోకి, మీటింగ్ రూమ్స్లోకి, మనం చూసే యాడ్స్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరి వీటన్నిటి అర్థమేంటి? ఈ ఇంటిగ్రేషన్ స్పీడ్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కొత్త కేపబిలిటీస్ వస్తున్నాయి, బానే ఉంది. కానీ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా. ఈ ఏఐ టూల్స్ మన వర్క్ని ఎంతవరకు ఆటోమేట్ చేయాలి? హ్యూమన్ ఓవర్సైట్, స్ట్రాటజిక్ థింకింగ్ రోల్ ఎక్కడుంటుంది? అవును,
డేటా ప్రైవసీ సంగతేంటి? ఏఐల మీద మరీ ఎక్కువగా ఆధారపడటం కరెక్టేనా? ఇలాంటివి ఆలోచించాలి. బహుశా ఇదంతా జస్ట్ బిగినింగ్ ఏమో. నిజమే, ఇదంతా ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. మరి ఈ ఏఐ ఇంటిగ్రేషన్ తమ పనిని లేదా చదువులను ఎలా ప్రభావితం చేస్తుందని మీరనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.